గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి పాలినామియల్స్ లో 10th క్లాస్ లో ఎంసీక్యూ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా చేయాలో ఒకసారి మనం చూసినట్టయితే, ఇక్కడ ఇఫ్ √3 and -√3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ p of x, దెన్ p of x is అని అన్నారు. పాలినామియల్ అనేది p of x అనేది మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి? ఇప్పుడు మనకి ఆల్ఫా ఈక్వల్ టు √3 ఇచ్చాడు, బీటా ఈక్వల్ టు -√3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ఫా బీటా 2 జీరోస్ ఉన్నట్టయితే ఆ 2 జీరోస్ కి మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి ఇక్కడ సొల్యూషన్ చేయాలి. అంటే p of x అనేది ఒక పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయంటే అది సెకండ్ డిగ్రీ పాలినామియల్, ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఆ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఖచ్చితంగా ఏమవ్వాలి మనకి? x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అనేది మనకి ఆల్ఫా బీటా జీరోస్ గా కలిగినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, ఆల్ఫా బీటా కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఇది +√3, ఇది -√3, దట్ ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ ఆల్ఫా బీటా అనేది ఏమవుతుంది? √3 ఇంటూ -√3, అంటే దీని ముందు ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, -√3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే ఇక్కడ -3 వచ్చింది, అంటే ఆల్ఫా బీటా వాల్యూ -3 వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో 0ని, ఆల్ఫా బీటా ప్లేస్ లో -3 ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈక్వల్ టు x² - x ఇంటూ ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ -3 వేసినట్టయితే x² - x ఇంటూ 0 ప్లస్ ఇంటూ -3, అంటే మనకి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది x² - 3 రావడం జరిగింది. అంటే x² - 3 అనేది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చేసినట్టయితే 1 మార్క్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఇది ఒక మోడల్ క్వశ్చన్. ఇది ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, ఇఫ్ y = p of x, అంటే y అనేది ఒక p of x పాలినామియల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద గివెన్ గ్రాఫ్. అంటే ఈ p of x అనే పాలినామియల్ కి ఇది ఒక గ్రాఫ్ అన్నమాట. దెన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్మ్స్ అన్నాడు. అంటే ఈ గ్రాఫ్ లో పరిశీలించినట్టయితే, ఈ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ను పరిశీలించినట్టయితే దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయని మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఇది y = p of x అనేది ఒక పాలినామియల్. ఆ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది గ్రీన్ తో మనకి ఈ విధంగా ఉంది. ఈ గ్రాఫ్ అనేది ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఈ x యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది? 1 2 3 4 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే మనకి 4 జీరోస్ ఉంటాయి. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే y = p of x యొక్క పాలినామియల్ అనేది ఈ గ్రీన్ మార్క్ తో మనము ఈ విధంగా మనకి ఉంది. ఈ గ్రీన్ మార్క్ తో ఉన్న గ్రాఫ్ అనేది మనకి x యాక్సిస్ ని 1 2 3 4 డాట్స్ దగ్గర మనకి కట్ చేస్తుంది. అంటే మనకి 4 జీరోస్ ఉంటాయని అర్థం అన్నమాట. అందుకే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద క్వాడ్రాటిక్ పాలినామియల్, 23rd క్వశ్చన్. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros are √15 and -√15 is అన్నారు. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ అనేవి ఆల్ఫా బీటా అయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకి దట్ ఈక్వల్ టు p of x అనేది ఏం రావడం జరుగుతుంది? x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా బీటా వాల్యూ మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత ఇచ్చాడు? మనకి √15 ఇవ్వడం జరిగింది. బీటా అంటే ఎంత ఇచ్చాడు? -√15 ఇవ్వడం జరిగింది. ఈ రెండు యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది మైనస్, √15 పోతే 0 వస్తుంది అన్నమాట ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఆల్ఫా బీటా వాల్యూ ఎలా రావడం జరుగుతుంది?
root 15 into minus root 15, that equal to plus into minus minus root 15 into root 15 అంటే root 15 whole square, that equal to root 15 whole square అవుతుంది. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే మైనస్ 15 వచ్చింది ఆల్ఫా బీటా వాల్యూ, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది 0 ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ అనేది మైనస్ 15, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 0 అంటే 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 15. ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 24th మన క్వశ్చన్ అనేది మోడల్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ 1 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ 2x square plus kx minus 15 is 3, then the other 0 is అని అన్నాడు. ఇక్కడ k వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ కి జీరోస్ అనేది ఆల్ఫా బీటాలు అయినట్టయితే, ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ అయినట్టయితే, ఈ రెండిటి యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ b బై a అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ కోషియంట్ ఏముంది? b బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ a. మరి ఆల్ఫా బీటా ఏమవుతుంది మనకి? కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ అంటే c బై a అవుతుంది. మనం దీన్ని చూస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అనేవి 2 జీరోస్ అనుకున్నాం. ఒక ఆల్ఫా అనేది 3 ఇచ్చాడు, ఆల్ఫా అనేది 3 ఇవ్వడం జరిగింది. బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అనదర్ జీరో ఈజ్ బీటా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి ఆల్ఫా బీటా ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా? సి బై ఏ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? మైనస్ 15 బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏముంది? 2 ఉంది. ఆ 2 ఇలా వేస్తాను. ఇప్పుడు మనకి 1 0 ఈజ్ 3 అన్నాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ లో 3 ఇంటూ బీటా దట్ ఈక్వల్ టు మైనస్ 15 బై 2, దట్ ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు ఈ 3 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటేపు వస్తే మైనస్ 15 బై 2 ఇంటూ 3, 3 1 జా 3 5 జా అంటే బీటా అనదర్ జీరో ఈజ్ బీటా ఈక్వల్ టు మైనస్ 5 బై 2. అనదర్ జీరో అదర్ జీరో ఈజ్ బీటా మైనస్ 5 బై 2. మైనస్ 5 బై 2 ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ 25th క్వశ్చన్ చూడండి. The maximum number of zeros that a polynomial degree 3 can have అన్నాడు. డిగ్రీ 3 ఉందంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 3 ఉంటాయి. ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక పోలినామియల్ యొక్క డిగ్రీ అనేది ఎంత ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి ఆ పోలినామియల్ కి. ఇప్పుడు ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనేది ఇక్కడ ఇది ఒక పోలినామియల్. ఈ పోలినామియల్ యొక్క డిగ్రీ, ఇది ఒక పోలినామియల్ p ఆఫ్ x. ఈ పోలినామియల్ యొక్క డిగ్రీ అనేది 3 అన్నమాట. డిగ్రీ 3 వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 3 ఉంటాయి. డిగ్రీ అనేది 2 వచ్చిందంటే ఒక పోలినామియల్ కి దానికి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 2 ఉంటాయి. డిగ్రీ ఎంత ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.